దేవుడు తన వాక్యము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉండగా చాలా జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకించి ఆశీర్వదించబడదాం. యేసు ప్రభు వారు తన దగ్గరికి వచ్చే ప్రతి ప్రజలతో కూడా వారందరికీ అర్థమయ్యేలాగున సులభంగా చక్కని ఉపమానాలతో కూడినటువంటి బోధ యేసు ప్రభు వారు చేశాడు. యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి మేలు పొందుకోని వారు అంటూ ఎవరు లేరు. దేవుడు చేయలేని మేలు అంటూ కూడా ఏది లేదు. దేవుడు ప్రతి మేలు చేస్తాడు. యెహోవా అందరికీ ఉపకారి. యేసుక్రీస్తు అందరికీ ఉపకారి. శత్రువులను కూడా ప్రేమిస్తాడు. ఎలాంటి రోగులనైనా సరే బాగు చేస్తాడు. ఎలాంటి మానసిక సమస్యలున్నా వాటి నుంచి దేవుడిని నడిపిస్తాడు. ఈరోజు మనుషుల్ని పట్టి పీడిస్తున్నటువంటి సమస్యలు ఆర్థికపరమైన సమస్య, మానసికపరమైన సమస్య, రోగాల చేత చాలామంది సతమతం అవుతూ దినదిన గండం నూరేళ్ల ఆయుష్లాగా బ్రతుకుతూ ఉన్నారు. చూడండి, చాలా కష్టంగా రోజుల్ని గడిపే పరిస్థితుల్లోకి వచ్చాం. మనం అనుకున్నంత తేలిగ్గా జీవితము కొనసాగించబడటం లేదు. ఈరోజు దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి యేసు ప్రభు వారు ఏం చెప్పాడంటే, ఒక చిన్న పారబుల్, ఒక ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానం గురించి మీతో మాట్లాడాలని కోరుకుంటూ ఉన్నాను. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. మనుష్య కుమారుడు యేసు ప్రభు వారు సమస్త దూతలతో కూడా వచ్చినప్పుడు ఆయన తన మహిమ కలిగిన సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడట. హల్లెలూయా. ఆసీనుడై ఉన్నప్పుడు అప్పుడు సమస్త జనములను ఆయన ఎదుట పోగు చేయబడతారు. గొల్లవాడు గొర్రెల్లో నుండి మేకల్ని వేరు చేసినట్లుగా నీతిమంతుల్లో నుండి పాపాత్ములను దేవుడు వేరు చేస్తాడు. ఇదే మాట పౌలు గారు ఏమంటాడంటే, మనమందరము ఆయన సింహాసనం ఎదుట ఒకరోజు నిలబడాలి. మనలోని ప్రతి వారు తన్ను గురించి తాను ఒకరోజు దేవునికి లెక్క అప్పగించాలి. దేవుడు ఇతరుల గురించి మాట్లాడట్లేదు, కానీ నీ గురించి నీవు పరిశీలనగా తెలుసుకోవాలని మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన వేరు చేయనప్పుడు అందరూ కలిసే ఉన్నారు. అలాగే దేవుని సంఘములో కూడా మంచివారు ఉంటారు, దుష్టులు ఉంటారు, నీతిమంతులు ఉంటారు, పాపాత్ములు కూడా ఉంటారు. వారు ఎక్కడ ఉంటారంటే అందరూ కలిసే ఉంటారు. మరి ఎప్పుడు వీరు విడిపోతారు అంటే, మహిమ కలిగిన సింహాసనం మీద మనుష్య కుమారుడు ఆసీనుడై ఉన్నప్పుడు దేవుడు నీతిమంతుల్లో నుండి పాపాత్ములను వేరు చేస్తాడట. గొల్లవాడు గొర్రెల్లో నుండి మేకలను వేరు చేసినట్లుగా నీతిమంతుల్లో నుండి పాపాత్ములను దేవుడు వేరు చేసినప్పుడు ఆ నీతిమంతులు అనబడినటువంటి గొర్రెల్ని దేవుడంట కుడి ప్రక్కన ఉంచాడట. ఏ పక్కన? కుడి ప్రక్కన ఉంచాడు. ఆ పాపాత్ములు అనబడినటువంటి మేకల్ని దేవుడంట ఎడం పక్కన పెట్టాడట. బైబిల్ మనకు తెలియచేస్తుంది, బుద్ధిహీనుడు తన ఎడమ చేతిని ఆడిస్తాడట, బుద్ధిమంతుడు తన కుడి చేతిని ఆడిస్తూ ఉంటాడట. మీరు ఏదన్నా షాపుకి వెళ్ళి మీకు కావలసిన వస్తువు తీసుకొని మీరు ఎడం చేతితో డబ్బులు ఇస్తే వారంటారు, అమ్మ కుడి చేతితో ఇవ్వండి అంటారు. ఏమంటారు? ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీకు ఎప్పుడన్నా వచ్చిందా? బైబిల్ అదే చెబుతుంది. జ్ఞానవంతుడు, బుద్ధిమంతుడు తన కుడి చేతిని చూపిస్తే బుద్ధి లేనివాడు తన ఎడమ చేతిని
చూపిస్తూ ఉన్నాడు. అయితే కుడి ప్రక్కన దేవుడు గొర్రెలు అనబడిన నీతిమంతులను ఉంచాడు, ఎడమవైపున పాపాత్ములు అనబడినటువంటి మేకల్ని ఉంచాడు. ఉంచినప్పుడు మొదట ఆ నీతిమంతులు అనబడిన గొర్రెలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళరా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. ఇప్పుడు ఏమంటున్నాడు? తన కుడివైపున ఉన్నటువంటి గొర్రెలను చూస్తూ ఈ రాజు మాట్లాడుతూ ఉన్నాడు. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును మీరు స్వతంత్రించుకోండి. నీతిమంతులకు ఒక రాజ్యాన్ని దేవుడు లోకము పుట్టినప్పుడే క్రియేట్ చేశాడట. లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడినటువంటి రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి. స్వతంత్రించుకోవడం అంటే సొంతం చేసుకోండి. ఎందుకు అంటే అక్కడ ఆ నీతిమంతులతో చెప్తాడు యేసుప్రభు వారు, నేను ఆకలి గొంటిని. ఆగండి, ఏమంటున్నాడు? నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టారు. చూడండి, నీతిమంతులు వారికి ఉన్నా లేకపోయినా వారి దగ్గరికి ఎవరైనా వెళ్తే వాళ్ళకున్న దానిలోనే పెడతారు. నిజం, వారికి ఉన్న దానిలోనే పెడతారు. వారు ఏది దాచుకోరు. చాలామందికి దాచుకునే అలవాటు, మంచి దాచుకొని పనికిరాని పెడతా ఉంటారు, మంచి పెట్టరు. ఒకవేళ పెట్టినా మంచి పెట్టరు. ఇక్కడ చూడండి, నీతిమంతులతో ప్రభు అన్నాడు, నేను ఆకలి కొంటే మీరు నాకు ఆహారం ఇచ్చితిరి, నేను దప్పిక కొంటే మీరు నాకు దప్పిక ఇచ్చితిరి, నేను పరదేశిగా ఉంటే మీరు నన్ను చేర్చుకుంటిరి. ఎవరన్నా పొరుగురు వారు వస్తారు, ఇక్కడ చెట్టు కిందో లేకపోతే ఎక్కడ ఉంటారు. అప్పుడు మీరు వాళ్ళని చూసి ఏమంటారంటే, మీకు ఏదన్నా కావాలంటే రండమ్మా వచ్చి తీసుకెళ్ళండి, నీళ్లు కానీ ఏదైనా మంచి కానీ ఏదైనా అంటారా అనరా? మీకు ఏదైనా పుల్లలు కావాలన్నా మరి నీళ్లు కావాలన్నా ఏదైనా కావాలంటే తీసుకెళ్ళండి అమ్మ అంటే. పరదేశుల్ని చేర్చుకోవాలి. నేను పరదేశిని అయితే మీరు నన్ను చేర్చుకుంటుంది. దిగంబరిగా ఉంటే, దిగంబరి అంటే ఏంటి? పాత బట్టలు, చినిగిపోయిన బట్టలు సరిగా లేకపోతే మీరు నాకు బట్టలు ఇచ్చితిరి. రోగినై ఉంటే మీరు నన్ను పరామర్శించారు. సరసాలలో ఉన్నప్పుడు కూడా మీరు నన్ను దర్శించారు అని నీతిమంతులతో దేవుడు చెప్తూ ఉన్నప్పుడు ఆ నీతిమంతులు అడుగుతున్నారు, అయ్యా నువ్వు ఎప్పుడు ఆకలి కొంటే మేము నీకు ఆహారం పెట్టాం, అయ్యా నువ్వు ఎప్పుడు దప్పికగా కొంటే మేము నీకు దప్పిక ఇచ్చాం, అయ్యా నువ్వు ఎప్పుడు పరదేశిగా ఉంటే నిన్ను చేర్చుకున్నావు, నువ్వు ఎప్పుడు రోగిగా ఉంటే నిన్ను పరామర్శించావు, నువ్వు ఎప్పుడు సరసాల్లో ఉంటే నిన్ను దర్శించామంటే అక్కడ ప్రభు అంటున్నాడు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకనికి చేసిన నాకు చేసినట్లే. హల్లెలూయా. మిక్కిలి అల్పులైనటువంటి ఈ నా సహోదరులు ఎవరంట? ఈ నా సహోదరులకు ఒక్కనికి చేసిన నాకు మీరు చేసినట్లే. ఆ మాట చూడండి. యేసు ప్రభు నామములో మీ దగ్గరకు వచ్చే వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంట? మిక్కిలి అల్పుడు. అల్పుడు అంటే అన్ని విషయాల్లో కూడా తక్కువవాడు. ఎవరు తక్కువవాడు? బాగా ఆలోచించండి. ఈరోజు చాలామంది చదువుకొని
మంచి మంచి ఉద్యోగాలు చేస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు. వారు దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాటకు లోబడి వారి కుటుంబాలను, వారి ఉద్యోగాలను, వారికి ఉన్నటువంటి స్థితిగతులన్నింటినీ కూడా విడిచిపెట్టి దేవుని కొరకు తమ్మును తామే వారు రిక్తులుగా చేసుకుంటూ అల్పులుగా మార్చుకున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. అర్థమవుతుందా? అల్పులుగా మార్చుకున్నారు. ఎవరి కోసము? దేవుని కొరకు. గొప్ప గొప్ప చదువులు, గొప్ప గొప్ప పదవులు, గొప్ప గొప్ప ఉద్యోగాలు, సొసైటీలో మంచి పేరు ప్రఖ్యాతులు వారికి కలిగిన సమస్తాన్ని కూడా విడిచిపెట్టుకొని దేవుని పని కొరకు వారు ఎలాగ మార్చబడ్డారు అంటే ప్రియులారా, అల్పులుగా మార్చబడ్డారు. వారిని వారు రిక్తులుగా చేసుకుంటూ వచ్చారు, వారిని వారు తగ్గించుకుంటూ వచ్చారు ప్రియులారా. అందుకని పౌలు గారు అంటాడు, మేము దూషించబడి దీవిస్తున్నాం. వారు మమ్మల్ని బాధ పెడుతూ ఉంటే వారిని మేము బతిమలాడుకుంటున్నాం. వారు మమ్మల్ని తిడుతూ ఉంటే మేము వారిని దీవిస్తూ ఉన్నాం. నిజముగా ఎందుకోసం అంటే దేవుని కోసం. దేవుని కోసం మేము ఇలా చేస్తూ ఉన్నాం. నిజంగా ప్రియులారా, దేవుని పని చేసేవారిని చాలామంది ఎగతాళిగా మాట్లాడుతూ ఉన్నారు, అపహాసం చేస్తూ ఉన్నారు. అయినా వారు ఏమీ పట్టించుకోవట్లే. ఎందుకు కోసమో తెలుసా? నేను నిందలు పడుతుంది, నేను అవమానాలు పడుతుంది, నేను ఆకలి దప్పులతో పస్తులు ఉంటుంది, నేను అవసరతలతో మగ్గిపోతుంది. దేని కొరకంటే నేను యేసు ప్రభు వారి కొరకు, యేసు ప్రభు వారి కొరకు వారికి ఉన్నటువంటి ఉన్నత స్థితిని సైతము విడిచిపెట్టి ప్రియులారా దేవుని కొరకు బ్రతికే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ప్రభు అంటున్నాడు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో వారు దేవుని కొరకు తమ్మును తామే అల్పులుగా మార్చుకున్నారు. దేవుని నామంలో వారు పంపబడ్డారు, దేవుని నామంలో వారు పిలువబడ్డారు. వారిని మనం చేర్చుకుంటే యేసు ప్రభువుని చేర్చుకున్నట్లే. వారిని మనం చేర్చుకోకపోతే యేసు ప్రభువుని కూడా చేర్చుకున్నట్లు కాదు. ప్రభు అన్నాడు, మీరు ఏ గ్రామానికన్నా వెళ్ళండి, ఏ ప్రాంతానికన్నా వెళ్ళండి, అక్కడికి వెళ్ళి వారి కుటుంబానికి మీరు శుభం చెప్పండి, క్షేమం చెప్పండి. వారు మిమ్మల్ని చేర్చుకుంటే ఆ క్షేమం, ఆ శుభ సమాచారం, ఆ దీవెన అనేది వారు పొందుకుంటారు. వారు మిమ్మల్ని గనక చేర్చుకోకపోతే మీరేం చేయాలి? వారిని ఏమీ అనొద్దు, వారిని ఏమీ దూషించొద్దు. మీరు వెళ్తూ మీ పాదధూళి అక్కడ దులిపి వెళ్ళిపోండి. మీ గ్రామంలో అంటిన దుమ్ము మీ గ్రామంలోనే ఉంచుకోండి అని చెప్పేసి వెళ్ళిపోండి. దేవుడు ఎక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడు. చూసారా? మిమ్మల్ని చేర్చుకోని వారిని మీరు శపించొద్దు, వారిని దూషించొద్దు. మీరు సమాధానంగా వచ్చేసేయండి. ప్రభు చెప్పాడన్నమాట. ఒకవేళ వారు మిమ్మల్ని సమాధానంగా చేర్చుకుంటే వారి ఎదుట ఏది పెట్టినా ప్రార్థన చేసుకొని తినండి. అక్కడున్న రోగుల్ని బాగు చేయండి. పరలోక రాజ్యము సమీపించుతున్నదని మీరు వారికి తేటగా తెలియచేయమని ప్రభు చెప్పాడు. ప్రియులారా, ఇవన్నీ ఎందుకు చేశారంటే, ఎవరికి చేశారు మీరంటే, నా సహోదరులకి. మీరు ఎవరంట వాళ్ళు? యేసయ్య ఆయన పని కొరకు పిలుచుకున్నటువంటి వారిని ఏమని పిలుస్తున్నాడు? నా సహోదరులు. మనమంట యేసయ్యకు అన్నదమ్ములు అంట, అక్క చెల్లెలు అంట. నిజంగా ఉన్నత స్థితిని విడిచిపెట్టి దేవుని కొరకు పస్తులు కొనుక్కున్నటువంటి వారు నాకు చాలామంది తెలుసు ప్రియమైన వారు. ఎందుకు వారు అలా ఉన్నారు? ఎందుకు వారు అలా ఉన్నారంటే వారు దేవుని కోసం. హల్లెలూయా. దేవుని కొరకు మనం ఏం కష్టపడుతున్నాం? ఒక ఆదివారం 1 గంట 2 గంటల సేపు వచ్చి కూర్చోవటమైనా? దేవుని కొరకు నిందలు అనుభవించాలి. దేవుని కొరకు మనం అనేక శ్రమలు అనుభవించాలి. అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలట. నీతిమంతునికే వస్తాయి కష్టాలు,
మీరు అనుకుంటున్నారు పాపాత్ములు బాగానే ఉంటున్నారు, దేవునికి భయపడిన వారు బాగానే ఉంటున్నారు, నేను ప్రతి విషయంలో ఎంతో యథార్థంగా ఉంటున్నాను, చాలా నమ్మకంగా ఉంటున్నాను, అయినా నాకే ఎందుకు కష్టాలు వస్తున్నాయి, నాకే ఎందుకు బాధలు వస్తున్నాయి, దేవుని భయం లేని వాళ్ళు చాలా బాగా బ్రతుకుతున్నారు కదా, కానీ నాకెందుకు జబ్బులు, నాకెందుకు అప్పులు, నాకెందుకు సమస్యలు, నన్ను అడిగిన వారికి నేను కాదనుకోకుండా నేను పెట్టాను కదా, లేదు అనుకోకుండా నేను సహాయం చేశాను కదా, అయినా నేనే ఇన్ని శ్రమలు ఎందుకు అనుభవిస్తున్నాను, నువ్వు బాధపడుతున్నావేమో. బైబిల్ చెబుతుంది నీతిమంతునికి ఆపదలు అనేకములుగా వస్తాయట, ఒకటి కాదు రెండు కాదు, అనేకములుగా వస్తాయి, కానీ వాటన్నిటిలో నుంచి దేవుడు ఆ నీతిమంతుడిని తప్పిస్తాడు. హల్లెలూయ, హల్లెలూయ. దావీదు అంటాడు, నేను బాలుడినై ఉన్నాను, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను, ఆయనను నీతిమంతులు విడవబడటం కానీ వారి బిడ్డలు భిక్షమెత్తడం కానీ నేను చూచి ఉండలేదు. నీతిమంతుల్ని దేవుడు విడిచిపెట్టడు, వారి బిడ్డల్ని విడిచిపెట్టడు. మనము నీతిగా ఉండాలి, మన బిడ్డలకు నీతిగా ఎలా బ్రతకాలో నేర్పించాలి. ప్రియమైన వారలారా, ఇక్కడ నీతిమంతులతో దేవుడు ఏం చెబుతున్నాడంటే, కుడి ప్రక్కన ఉన్నటువంటి నీతిమంతుల వైపు చూసి ఏం చెబుతున్నాడంటే, నా తండ్రి చేత మీరు ఆశీర్వదించబడిన వారు. మనుషుల చేత కాదు, దేవుడు వారిని ఆశీర్వదించాడట నీతిమంతుల్ని. నీతిమంతుడైన యేసు ప్రభు వారు శ్రమలు అనుభవించలేదా? ఆకలి దప్పులు కలిగిన వాడిగా లేడా? నిందలు అనుభవించలేదా? ఆయన మీద ఎవరైనా కనికరపడ్డారా? ఆయన మీద ఎవరైనా జాలిపడ్డారా? ఓ ప్రియమైన వాళ్ళరా, కనికరం లేని తీర్పు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పొందలేదా? ఆయన కంటే మనం నీతిమంతులమా? ఆయన కంటే మనం పరిశుద్ధులమా? ఎదిరించు వారిని సైతం బ్రతిమాలుకున్నాడంట పౌలు గారు. ఎదిరించే వారిని సైతం బ్రతిమాలుకున్నాడట. అలాగే ఎవరి కోసము అంటే దేవుని కోసం. ఇక్కడ నీతిమంతులు చాలా శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు అనుభవించినప్పటికీ కూడా నీతిమంతుల్ని మాత్రం దేవుడు విడిచిపెట్టడు. హల్లెలూయ. మీరు అనుకుంటారేమో దేవుడు నన్ను విడిచిపెట్టాడు, అందుకే నాకు ఇన్ని కష్టాలు, అందుకే నాకు ఇన్ని బాధలు వస్తున్నాయని మీరు అనుకుంటారేమో. నీతిమంతుల్ని దేవుడు విడిచిపెట్టడు. యోబు బిడ్డలు చనిపోయారు, యోబు ఆస్తి కోల్పోయాడు, యోబు ఆరోగ్యం క్షీణించిపోయింది, యోబు అన్నీ పోగొట్టుకున్నాడు, కానీ ఆయన నీతిని పోగొట్టుకోలేదు, ఆయనకున్న విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు. కడకు చివరికి దేవుడు ఏం చేశాడు తెలుసా? యోబుని బహుగా ఆశీర్వదించాడు, రెండొంతలుగా ఆశీర్వదించాడు. మొదట ఆశీర్వదించిన దానికంటే కూడా రెండొంతలుగా ఆశీర్వదించాడు. ఎందుకో తెలుసా ప్రియమైన వాళ్ళరా? తన స్నేహితులు తన గురించి చెడుగా మాట్లాడిన వారందరి కోసము ప్రార్థన చేశాడు, వారందరి గురించి ప్రార్థన చేశాడు. ఆయన్ని ఎవరైతే బాధ పెట్టారో వారందరి కోసం ప్రార్థన చేస్తూనే వచ్చాడు. ఎప్పుడైతే మనం శత్రువుల కోసం ప్రార్థన చేస్తామో, హింసించిన వారి కోసం ప్రార్థన చేస్తామో, అప్పుడు మన స్థితిని దేవుడు మరలా మనకు అనుగ్రహిస్తాడు. అబీమెలెకు అనే మనుషుడు అబ్రహాముకి చాలా కీడు చేయాలనుకున్నాడు, కానీ దేవుడు చేయనీలా. అయితే అబ్రహాము ప్రార్థన దేవుడు ఆలకించి అబీమెలెకు కుటుంబంలో ఉన్న వారందరినీ దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడట. ఆయనకు కీడు చేయాలనుకున్న వారి కోసం కూడా ఆయన ప్రార్థన చేస్తూనే వచ్చాడు. నిన్ను వెండి బంగారాలు అడుగుతున్నాడా దేవుడు? ధనధాన్యాలు ఏమన్నా అడుగుతున్నాడా దేవుడు? నోరు తెరిచి శత్రువులను కూడా క్షమించే మంచి మనసు నీకుంటే అది దేవుని మనసు. హల్లెలూయ. చూడండి, నీతిమంతులను దేవుడు విడిచిపెట్టలేదు, వారి బిడ్డలను విడిచిపెట్టలేదు. ఇక్కడ నీతిమంతులతో దేవుడు ఏం చెబుతున్నాడంటే, లోకము పుట్టినది మొదలుకొని నా తండ్రి చేత ఏర్పాటు చేయబడిన రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన ప్రజలారా అని నీతిమంతులతో చెప్పాడు. ఎందుకు దేవుడు వారిని ఆశీర్వదించాడంటే, నేను చెప్పినటువంటి లిస్ట్ అంతా కూడా వాళ్ళు చేస్తూ వచ్చారు. ఎవరికి చేశారు వారు? యేసు ప్రభుకా? యేసు ప్రభు నామంలో వెళ్ళిన వారికా? యేసు ప్రభు నామంలో
ఎవరైతే వస్తారో వారికి చేస్తే యేసయ్యకి చేసినట్లే.